హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 3,000 కొలువులను భర్తీ చేయనున్నట్లు గౌరవ మంత్రి గారు అయితే తెలపడం జరిగింది. 2-3 వారాల్లోనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉందండి. అలాగే మరొక 4,000 ఈ 3,000 కాకుండా మరొక 4,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరిశీలనలో ఉన్నట్లు కూడా గౌరవ మంత్రి గారు అయితే తెలిపారు. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో 3,000కు పైగా ఉద్యోగాల భర్తీకి 2-3 వారాల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు అయితే తెలిపారు. అలాగే పరిశీలనలో మరో 4,000 ఉద్యోగాలు ఉన్నట్లు మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఆర్టీసీలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ 2-3 వారాల్లో వస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మంత్రి మాట్లాడుతూ, భారత పాలనలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైంది. ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు, సంస్థను నష్టాల్లో ముంచింది. మా ప్రభుత్వ విధానాలతో కార్పొరేషన్ను ఒడ్డుకు చేర్చడమే కాకుండా లాభాల్లోకి తీసుకొచ్చాం. భారీగా ఉద్యోగాల భర్తీ, పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని తెలిపారు. తొలి దశలో 3,035 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించగా సీఎం కూడా ఆమోదించారు. 2-3 వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయి. మరో 3-4 వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నాం. గత భారత ప్రభుత్వం ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా విలీన ప్రక్రియ చేపట్టింది. దీనిపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉందని మంత్రి వివరించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి 3,035 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మరొక 2 లేదా 3 వారాల్లో, అంటే సెప్టెంబర్ నెలాఖరులోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని బట్టి మనం గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ చివరిలోపు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. అదేవిధంగా అదనంగా మరొక 4,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది పరిశీలనలో ఉందనేసి కూడా మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మా ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది.